హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను ట్రేడ్ చేసే 3 గోల్డెన్ రూల్స్ ప్లస్ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ ప్లస్ వీక్ ట్రేడింగ్ పి&ఎల్. ఈ వీడియోలో ఈ మూడిటి గురించి తెలుసుకోబోతున్నామనమాట. అంటే నేను పెట్టుకున్న రూల్ ఏంటి అంటే మనకి ఫస్ట్ రూల్ ద రూల్ ఆఫ్ 1. ద రూల్ ఆఫ్ 1లో 1 సెగ్మెంట్. 1 సెగ్మెంట్ అంటే మనకి నిఫ్టీ ఉంది ఇప్పుడు. నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఇంకా సెన్సెక్స్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి గదా! ఆప్షన్స్‌కి. లేదంటే కమోడిటీ ఉంది. ప్లస్ ఈక్విటీ ఉంది. క్యాష్ మార్కెట్ ఉంది. ఏదైనా ఒకటి సెలెక్ట్ జేసుకోవాలి. ఏదైనా ఒకటి అంటే నేను నిఫ్టీ సెలెక్ట్ జేసుకున్నాను ఇది. నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ చేస్తాను నేను. 1 సెగ్మెంట్. ఓన్లీ 1 సెగ్మెంట్‌లో మాత్రమే ట్రేడ్ చేస్తాననమాట. అది నిఫ్టీలో మాత్రమే. వేరే ఏ సెగ్మెంట్‌లో గూడా నేను ట్రేడ్ చేయను. నెక్స్ట్ మనకి 1 లాట్. 1 మంత్ మొత్తం ట్రేడింగ్ ఛాలెంజ్‌లో 1 లాట్‌తోనే చేస్తా అనమాట. ఓకే. 1 లాట్‌తోనే ట్రేడింగ్ చేస్తా పర్ డే. అంటే ఎవ్రీ డే 1 లాట్‌తోని మాత్రమే ట్రేడ్ చేస్తా అనమాట. అంటే మళ్ళీ తర్వాత 2 లాట్స్ తీసుకోవడము, లేకపోతే 3 లాట్స్ తీసుకోవడం అలాంటివనేది జరగదనమాట. ఓకే. దానివల్ల ఏమైతది రిస్క్ తగ్గుద్ది. ఒకవేళ ఒకటే సెగ్మెంట్‌లో చేయడం వలన ఏమైతదంటే మాస్టర్ అవ్వొచ్చనమాట. ఆన్ మార్కెట్. నిఫ్టీలో మనం మాస్టర్ అవ్వచ్చు. దాని తర్వాత నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే 1 ట్రేడ్. అంటే ఓన్లీ నాకు డైలీ 1 ట్రేడ్ మాత్రమే చేస్తా అనమాట. డైలీ 1 ట్రేడ్ మాత్రమే చేస్తా. అయితే దీంట్లో ఏంటి 20 పాయింట్స్ గానీ, ఓకే. 2 స్టాప్ లాసెస్ గానీ. అంటే ఎలా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను యాక్చువల్‌గా 1 ట్రేడే అనుకున్నాను. ఒకవేళ 1 ట్రేడ్‌లో నాకు 1:3 కానీ, 1:4 గానీ టార్గెట్ వచ్చిందనుకోండి, నేను సెకండ్ ట్రేడ్ అనేది తీసుకోను. నా లాస్ట్ ఛాన్స్ అనమాట. సెకండ్ ట్రేడ్ అనేది నాకు లాస్ట్ ఛాన్స్ సెకండ్ ట్రేడ్ అనేది. ఓకే. అంటే నాకు 20 పాయింట్స్ స్టాప్ లాస్ లేదంటే 2 ట్రేడ్స్ అంతే ఇంక. నా లిమిట్ ఏంటంటే అంతే. ఫస్ట్ ట్రేడ్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఆ 10 పాయింట్స్ స్టాప్ లాస్‌లో ఒకవేళ టార్గెట్ వచ్చిందనుకోండి, సెకండ్ ట్రేడ్ అనేది తీసుకోను. ఒకవేళ ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి, సెకండ్ ట్రేడ్‌లో నేను పొజిషన్ తీసుకుంటాను. అది కూడా 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే మాత్రమే నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సేమ్ 1:3, 1:4 టార్గెట్ మళ్ళీ. దానివల్ల ఏమైతదంటే క్వాలిటీ ఓవర్ ఓవర్ క్వాంటిటీ. క్వాంటిటీ కంటే మనకి క్వాలిటీ ట్రేడ్స్ పెరుగుతాయన్నమాట దీనివల్ల. అలా నేను ఒక రూల్ పెట్టుకుందేంటంటే 1 ట్రేడ్ పర్ డే. నెక్స్ట్ 1 మంత్. అంటే నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 1 ట్రేడ్ పర్ డే. 1 లాట్, 1 సెగ్మెంట్. ఇది ఒక 1 మంత్ మొత్తం ఇదే మెయింటైన్ చేస్తాననమాట నేను. వేరే డెసిషన్ ఉండదనమాట. ఒక 1 మంత్ మొత్తం ఏం చేస్తాను 1 ట్రేడ్, 1 లాట్, 1 సెగ్మెంట్. సో, ద రూల్ ఆఫ్ 1 అంటే 4 వన్స్ అనమాట. 4 వన్స్. ఈ 4 వన్స్ ఖచ్చితంగా నేను ఫాలో అయితా. ఇక్కడ చూడండి 4 వన్స్, 1 ఫ్రేమ్‌వర్క్, ఎండ్‌లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. ఈ ఈ ఒక్క సెగ్మెంట్‌లో చేయడం వలన ఫోకస్ అనేది పెరుగుతది. లేజర్ ఫోకస్ అని ఉంది గదా! లేజర్ అంటే ఫోకస్ పెరుగుతది. ఒకటే సెగ్మెంట్‌లో చేయడం వలన. అదే ఒకటే 1 లాట్‌తోనే చేయడం వలన ఏమైతది? ఇక్కడ 1 లాట్‌తోనే చేయడం వలన రిస్క్ అనేది కంట్రోల్ అయితది. రిస్క్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిద్దనమాట. తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఏర్పడుతది. ఓన్లీ 1 ట్రేడ్ చేయడం వలన కన్సిస్టెన్సీ అనేది ఏర్పడుతది. తర్వాత ఒకవేళ 1 మంత్ ఇదే మెయింటైన్ చేశామనుకోండి, ఇలా మెయింటైన్ చేస్తే లాంగ్ టర్మ్‌లో గ్రోత్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటదనమాట. ఈ 4 వన్స్ నేను మెయింటైన్ చేస్తాననమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఇమేజెస్ అన్నీ, ఈ ప్రెజెంటేషన్ అంతా మీకు టెలిగ్రామ్‌లో సెండ్ చేస్తా. ద రూల్ ఆఫ్ 1. 1 సెగ్మెంట్, 1 లాట్, 1 ట్రేడ్, 1 మంత్. సెకండ్ రూల్ ద రూల్ ఆఫ్ 2. ద రూల్ ఆఫ్ 2లో ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాననమాట. అంటే డ్రా చేయాలి. ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి? డ్రా కీ లెవెల్స్ ఉంటాయి గదా! మేజర్ కీ లెవెల్స్ ఉంటాయి గదా! అవి డ్రా చేసుకుంటా అనమాట ఫస్ట్. డ్రా చేసుకున్న తర్వాత డిఫైన్ ఎంట్రీ ఎక్కడుంది? స్టాప్ లాస్ నాకు కంఫర్ట్ ఉందా లేదా? ఈ 2 చూసుకుంటా. టార్గెట్ అనేది నా చేతిలో లేదు. మార్కెట్ చేతిలో ఉంది. కానీ ఇవి 2 మాత్రం నేనే డిసైడ్ కావాలి. నేను డిసైడ్ కావాలనమాట. అందుకని ద రూల్ ఆఫ్ 2లో నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నేను బ్రేక్ తీసుకొని ఈవినింగ్ అలా టైం దొరికినప్పుడు నేనేం చేస్తా అంటే లెవెల్స్ డ్రా చేసి ఉంచుకుంటా. ఎప్పటి గురించి? రేపటి గురించి. నాకప్పుడు ఏమైద్దంటే రేపు ఒక పిక్చర్ అనేది నాకు క్లియర్‌గా కనబడతది. మార్నింగ్
మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గూడా మనకి ఎక్కడి దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఆ లెవెల్‌కి వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ మనకి అవైలబుల్ కరెక్ట్‌గా అంటే మనము ఏదైతే 10 పాయింట్స్ అనుకున్నామో 10, 12 పాయింట్స్ వరకి అక్కడి వరకే ఉందా లేదా అలా చూసుకుంటామనమాట. ఇప్పుడు లేదంటే ఇంకొక మిస్టేక్ అయిద్ది ఇక్కడ. ఏమైద్దంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పాయింట్స్ స్టాప్ లాస్‌తోన 1:4 తీసుకుంటా. 40 పాయింట్స్ తీసుకుంటా నేను. నెక్స్ట్ డే ఏమైద్దంటే నాకు 30 పాయింట్స్, 40 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చిందనుకోండి. ఒకవేళ ఎంట్రీ తర్వాత స్టాప్ లాస్ 30, 40 పాయింట్స్ ఉందనుకోండి. నేను ఒకవేళ 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాననుకోండి. అది వేస్ట్ అనమాట. అలా ట్రేడ్ చేయడం అనేది మళ్ళీ బ్రేక్ అయిపోద్ది రూల్. నేనేం చేస్తా నా లాస్ వచ్చేసి 20 పాయింట్సే. ఎట్టి పరిస్థితిలో గూడా. అంటే ఒక 1 పాయింట్ అటో ఇటో కావచ్చు. కాకపోతే 20 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ లాస్ట్. లేదంటే 2 ట్రేడ్స్. 2 ట్రేడ్స్ ఆర్ 20 పాయింట్స్. టార్గెట్ అంటారా? మన చేతిలో లేదు అది. టార్గెట్ మనం సెట్ చేసి పెట్టడమే. మార్కెట్ ఇవ్వాలి అనిపిస్తే ఇస్తది. లేదు అంటే స్టాప్ లాస్ హిట్ కావచ్చు. కీ లెవెల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఫస్ట్ కీ లెవెల్స్ డ్రా చేసుకోవడం. ఎంట్రీ ఎక్కడ డిఫైన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ సెట్ చేసుకోవాలి. టార్గెట్ అనేది నియర్ బై 1:3, 1:4 అయితే ఖచ్చితంగా తీసుకోవాలనమాట. 1:2 కూడా మనకి సస్టైనబుల్ కాలేము. మన క్యాపిటల్ అనేది గ్రో కాదు. 1:3 మినిమమ్ 1:3 తీసుకోవాలి. సో, ఇది ద రూల్ ఆఫ్ 2 అంటే ద రూల్ ఆఫ్ 2లో ట్రేడ్ ప్లాన్ మెయిన్ ఇంపార్టెంట్. ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి? డ్రా కీ లెవెల్స్, డిఫైన్ ఎంట్రీ, సెట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్. తర్వాత థర్డ్ రూల్ ఏంటంటే ద రూల్ ఆఫ్ 3. 1:3 ఆర్ 1:4 ఖచ్చితంగా తీసుకోవాలి నేను. దానికి మెయింటైన్ చేయాలి నేను. 1:3, 1:4కి ఎంట్రీ ఏరియా చూసుకోవాలి, స్టాప్ లాస్ ఏరియా చూసుకోవాలి, టార్గెట్ 3, 4 ఇది చూసుకోవాలి. తర్వాత ఒకవేళ నాకు ఒక్కొక్కసారి అంటే మనము ఎలా అయినా మనుషులం కాబట్టి ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. సో, దానికి అలా కాకుండా ఏం చేస్తున్నా అంటే వన్స్ ద స్టాప్ లాస్ ఈజ్ హిట్ స్టాప్ ట్రేడింగ్ ఇమ్మీడియేట్‌గా నేను ఒక 1 అవర్, 2 అవర్స్ అయినా సరే ఆహ్, ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేస్తున్నాననమాట. ఓకే. అసలు మార్కెట్ వాచ్ కూడా చేయట్లేదు. సో, దానివల్ల ఏంటంటే, నాకు రిలాక్సేషన్ అనేది దొరుకుతది. ఒకవేళ నేను మార్కెట్‌లో చార్ట్ చూసుకుంటూ కూర్చున్నా గానీ, నాకు ఎక్కడో అక్కడ ఎంట్రీ అనిపిస్తది. నేను తీసుకుంటా మళ్ళా. సో, అలాంటి మిస్టేక్స్ గాకుండా ఇలా ఇలా ఫాలో అయ్యామనుకోండి, మనకి చాలా సేఫ్ సైడ్ ఉంటామనమాట. క్యాపిటల్ సేఫ్ సైడ్ ఉంటది. ఒక ప్రాసెస్ ఫాలో అయితున్నట్టు కూడా ఉంటదనమాట. ఇవి గోల్డెన్ రూల్స్. ఫస్ట్ రూల్ ద రూల్ ఆఫ్ 1 ట్రేడ్, 1 లాట్, 1 మంత్, 1 సెగ్మెంట్. సెకండ్ రూల్‌లో మనకి సెకండ్ రూల్‌లో కీ లెవెల్స్ డ్రా చేసుకోవడము, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. థర్డ్ రూల్‌లో మనకి ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్‌లో మన టార్గెట్ ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. అక్కడి వరకు వెయిట్ చేయాలనమాట. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఈగో ట్రిగ్గర్ అయిద్ది. ప్రాఫిట్ అప్పుడు ఈగో ట్రిగ్గర్ కావడం కొంచెం తక్కువ. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడే లాస్ అవర్షన్ అనే ఒక ఫీలింగ్ వస్తదనమాట. దానివలన ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేసే అవకాశాలుంటాయి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు చేసే అవకాశాలుంటాయి. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే మనం 10 టైమ్స్ పర్ఫెక్ట్‌గా ఉండి 1 టైమ్ రాంగ్ అయినా గానీ క్యాపిటల్ మొత్తం వైప్ ఔట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి. స్టాప్ లాస్ అనేది నాట్ ఎ ఫెయిల్యూర్ ఇది. ఇట్స్ ఏ ప్రొటెక్షన్. మనల్ని ప్రొటెక్ట్ చేస్తది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి స్టాప్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం గదా! బిజినెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నా. సో, హోటల్ పెట్టాలంటే టిఫిన్ సెంటర్ అనుకోండి. టిఫిన్ సెంటర్‌లో ఏంది ఇడ్లీ, వడ, దోస ఉంటాయి. వీటికి ఏం కావాలి? పప్పులు, ఉప్పులు, ఆయిల్ ప్యాకెట్ ఇవి కావాలి. నేను ఇవి మాత్రమే తీసుకుంటా అంటే సరిపోతుందా? సరిపోదు గదా! మనకేం గావాలి? గ్యాస్ గావాలి. దానికి వండడానికి బౌల్స్ ఉంటాయి గదా! బౌల్స్ గావాలి. పనివాళ్ళు గావాలి. వీళ్ళందరికీ కొందరు పనివాళ్ళు అడ్వాన్స్ ఇస్తేనే వస్తా అంటారు. లేకపోతే రానంటారు. ఇవన్నీ ముందు పే చేయాల్సొస్తది గదా! సో, స్టాప్ లాస్ గూడా అలాగే ఫీల్ కావాలి మనం. సో, మనం మన క్యాపిటల్ నుంచి లాస్ అయితున్నట్టు కాకుండా మనం ఒక 10 పాయింట్స్ పెట్టుబడి పెట్టినాం ఇక్కడ. తర్వాతొస్తది అని ఆ ఫీల్‌లో తీసుకోవాలి మనం. స్టాప్ లాస్ పోయినంత మాత్రాన మన క్యాపిటల్ మొత్తం పోదు. మన లైఫ్ మొత్తం ఏమి అక్కడికే ఎండ్ అవ్వదనమాట. సో, ఈ ఫీలింగ్ అనేది మెల్లమెల్లగా మనము బిల్డ్ చేసుకోవాలి. మన మైండ్‌కి ట్రైన్ చేయాలి. మన మైండ్ ఎప్పుడు ఓవర్ ట్రేడింగ్‌కి అలవాటు పడ్డదో దాని తర్వాత ఏమైద్దంటే ఫియర్‌కి కరెక్ట్‌గా ట్రైనింగ్ అనేది చేయలేదనుకోండి. అదే అలవాటుని మనకి బ్రెయిన్‌కి రిపీటెడ్ చేస్తా ఉంటదనమాట. అందుకే మనం ఏం చేస్తాం ట్రేడర్స్‌కి ప్రాబ్లమ్ ఏడొస్తదంటే ఒక సైకిల్‌లో తిరుగుతా ఉంటాం అనమాట. ఆ లూప్‌లో నుంచి బయటికి రాలేము. లూప్ బ్రేక్ చేయాలంటే సింపుల్‌గా
చేయకూడని పనులు గాకుండా చేయాల్సిన పనులేంటి అనేది జాగ్రత్తగా మనం అవి ఫాలో గావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి. బ్యాడ్ అంటే చెడు ఆలోచనలొస్తున్నాయనుకోండి. అయ్యో! నాకు చెడు ఆలోచనలొస్తున్నాయి. లేకపోతే నాకు ఆల్కహాలిక్‌ననుకోండి. నేను రోజు బార్‌కి మార్నింగెళ్ళి అయ్యో! నేను తాగుడుకి అలవాటైనా అనుకుంటే నేను ఎప్పటికైనా మానేయగలుగుతానా? మానేయలేను. నేనేం చేయాల్సొస్తది? అపోజిట్ డైరెక్షన్ ఎతుక్కోవాల్సొస్తది. నేను మార్నింగ్ లేవగానే ఫ్రెషప్ అయ్యి టెంపుల్‌కెళ్తా. ఫస్ట్ టెంపుల్‌కెళ్తా. నేను తాగే వాళ్ళతోనే నేనసలు సాన్నిహిత్యంగా ఉండను. అంటే వాళ్ళ దగ్గరికెళ్ళను. వాళ్ళతోని మాట్లాడను. కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి గదా! అవి ఫాలో కావాల్సొస్తది. అలాగే ఇప్పుడు మనకి రోజు ఓవర్ ట్రేడింగ్ అయితుంది. లేకపోతే మనీ మేనేజ్‌మెంట్ కుదరట్లేదు. నేను డిసిప్లిన్‌గా ఉండలేకపోతున్నా అని రోజు ఫీల్ కావడం కంటే జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మనం చేయాల్సిన పనులేంటి? అంటే ట్రేడింగ్ జేయాలి అంటే మనం చేయాల్సిన పనులేంటి? వాటి మీద ఫోకస్ జేశామనుకోండి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పని జేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంత తవ్వాలి ఎక్కడన్నా అనుకోండి. గుంత తవ్వాలి అన్నప్పుడు మనం ఏం జేయాలి? దానికి కావాల్సిన పనిముట్లు మాత్రమే తీసుకెళ్తాం మనం. కానీ దానికి కావాల్సిన పనిముట్లు ఏం అవసరం లేదో వీటి గురించి ఆలోచిస్తాము మనం. ఆలోచించం గదా! మనకు కావాల్సినవి మాత్రమే తీసుకెళ్తాం పనిముట్లు. అలాగే సేమ్ ఆ ఎక్విప్‌మెంట్ ఎలా అయితే తీసుకెళ్తామో అదే విధంగా మనకి ఏం చేయాలో వాటి గురించి నేర్చుకోవాలి. ఎప్పుడు లాస్ రికవరీ గురించి, ఓవర్ ట్రేడింగ్ గురించి, ఇండిసిప్లిన్ గురించి వీటి గురించి ఎక్కువ ఆలోచించొద్దింకా. పాజిటివ్ మైండ్ ఇప్పుడు పాజిటివ్ రూల్స్‌తోన ఆలోచించామనుకోండి, పాజిటివ్‌గానే పికప్ వస్తది. మన వైబ్ అనేది పాజిటివ్‌గానే వస్తది. లేదు నెగెటివ్‌గా థింక్ చేశారనుకోండి, నేనేం చేయకూడదు, నాలాగా మీరు చేయొద్దు అని అవే ఆలోచిస్తున్నారనుకోండి, అలాగే మారుతది మన మైండ్ సెట్ కూడా. సో, ఇవండి ఈ 3 గోల్డెన్ రూల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే. అయితే ఈ 3 రూల్స్ ఉన్నాయి గదా! మీకు టెలిగ్రామ్ మన ఛానెల్ ఉంది. సో, అందులో మీరు జాయిన్ అయితే ఇవి అక్కడ పోస్ట్ చేస్తా నేను. ఈ 3 అంటే నేను సింపుల్ రూల్స్ పెట్టుకున్నామనుకోండి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటది మనకి. ఎక్కువ రూల్స్ పెట్టుకొని ఇవి చేయాలి, అవి చేయొద్దు ఇలాంటిది గాకుండా సింపుల్ రూల్స్ అనమాట. మీకు అర్థమైందా? ఎక్కడైనా కన్‌ఫ్యూజ్ అనిపిచ్చిందా? నేను చెప్పే విధానంలో ఏమన్నా ఇంకా మార్పు చేసుకోవాలా మీకు అర్థం కావడానికి? ఎందుకంటే కొంచెం కాంప్లికేట్ అనిపించినా గానీ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా నాకు వీలైనంత వరకి. మన మైండ్ సెట్‌ని, మనం చెప్పే విధానము, మన మాటలు అన్నీ మార్చుకోవడం వల్ల మనకి హ్యాపీనెస్ వస్తది. ఎప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటది మన దగ్గర. లేదు ఎప్పుడు ట్రేడింగు ఇదే సైకిల్ ఎప్పుడు ఒక ఒక మానసిక రోగిలాగా తయారయ్యే అవకాశం ఉంటదనమాట. సో, దాని నుంచి ఓవర్‌కమ్ చేయాలి అంటే పాజిటివ్ థింకింగ్ చేయాల్సిందే. ఒక రూల్స్ ఫాలో కావాల్సిందే మనం ఖచ్చితంగా. ఇగ ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ అనేది రూల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా ఏర్పడుతది. డిసిప్లిన్ అన్నంత మాత్రాన డిసిప్లిన్ రాదు. రూల్స్ ఫాలో అయితే ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ అనేది వచ్చేస్తది. సో, ఇదండి రూల్స్ అయితే. నెక్స్ట్ మనము జర్నల్ గురించి తెలుసుకుందాము. ట్రేడింగ్ జర్నల్ గురించి. సో, చాలా యూజ్‌ఫుల్ ఉంటది మీకు గూడా. ఇది ట్రేడింగ్ జర్నల్ అండి. ఈ ట్రేడింగ్ జర్నల్ గూడా కొంచెం ఏమన్నా మాడిఫై చేసేదుంటే చేసి, ఇది గూడా మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తా. సో, ఇక్కడ మనకి ట్రేడింగ్ జర్నల్‌లో ట్రేడింగ్ కౌంట్ అంటే ట్రేడ్ మనం ఎన్ని ట్రేడ్ చేశామనేది ఇక్కడ లైన్‌లో ఉంటది. డేట్ కన్‌ఫ్యూజ్ కావద్దు. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. స్ట్రైక్ ప్రైస్, టైము, మనం ఏ టైంకి ఎంట్రీ అయ్యామని జెప్పేసి, బై, సెల్ కాంప్లికేట్ ఉండదు. సింపుల్‌గా. ఎందుకంటే మరీ ఇంకా కాంప్లికేట్ చేసుకుంటూ పోతే రిస్క్ అయిపోద్దనమాట. మనం కంటిన్యూ చేయలేం దీన్ని ఇంకా. క్వాంటిటీ ఎంత? పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్, క్యాపిటల్ ఎంత యూజ్ అయింది? పి అండ్ ఎల్, పర్సెంటేజ్ ప్లస్ రిస్క్ టు రివార్డ్ రేషియో అంటే స్ట్రాటజీ మనం ఏం వాడుతున్నాము? స్ట్రాటజీ ఒకటి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిస్టేక్స్ కూడా మనం రాస్తాం అనమాట ఇక్కడ. తర్వాత లెర్నింగ్ ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ దాని గురించి. రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ గూడా మనం రాయాలి. తర్వాత హూ ఫెయిల్డ్? ఫెయిల్ అయిందా? నేను ఫెయిల్ అయ్యానా? ఫెయిల్ అయిందా అంటే అర్థం ఏంటి? స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. ఫెయిల్ అయిందనుకోవచ్చు. ఒకవేళ నేను 1:3 వరకు ఆగలేదు. నేను తొందరగా ఎగ్జిట్ అయ్యాననుకోండి. నా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంది నాకు సైకలాజికల్‌గా నేను 1:3 వరకు ఆగలేదని జెప్పేసి రాసుకోవాలి ఇక్కడ. ప్రాబ్లమ్ నాదా? సెటప్‌దా అని జెప్పేసి. అయితే ఇంకా ఇక్కడొచ్చేసి టోటల్ పి అండ్ ఎల్. ఇది అమౌంట్, ఇదేమో పాయింట్స్. మనం అమౌంట్ చూడొద్దు, పాయింట్స్ చూడాలి. అమౌంట్ అనేది క్వాంటిటీని బట్టి ఉంటది కాబట్టి, మనం క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ 1 మంత్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయే కొద్దిగా ఆటోమేటిక్‌గా మనం పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే అమౌంట్ అనేది అదే పెరుగుతది. ఓకే. దాని తర్వాత ఫస్ట్ రోజండి. మనకు ఫస్ట్ రోజు ట్రేడ్ చేసాము. ఫస్ట్ రోజు కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. తర్వాత మనము సెకండ్ రోజు ట్రేడ్ చేసాము. ఫస్ట్ రోజు వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. సెకండ్ రోజు నో ట్రేడ్ అండి.
థర్డ్ రోజు కూడా నో సెటప్, నో ట్రేడ్ వీడియో ఉంది కదా! తర్వాత సాటర్‌డే వచ్చింది, సండే వచ్చింది. సో, ఈ 2 రోజులు లేదు కదా! అంటే ఈ 10 డేస్‌లో మనం చేసింది చాలా తక్కువ. 3 ట్రేడ్సే. తర్వాత బ్యాంక్ డిపాజిట్ ఇష్యూ వచ్చింది. ఆ రోజు 1:4 వచ్చింది మనకి. కాకపోతే బ్యాంక్ డిపాజిట్ కావడం ఇష్యూ అయింది. దానివల్ల మనం ట్రేడ్ తీసుకోలేకపోయినాం. ఓకే. నో నో ప్రాబ్లమ్. దాని తర్వాత 7థ్ రోజు చూస్తే 24,200 సీఈ కాల్ తీసుకున్నాం మనం. 247.70లో తీసుకున్నాము. 287.75 అంటే 40 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం అనమాట. లాట్స్ వచ్చేసి 65 అంటే 1 లాట్ తీసుకున్నాం. 65 క్వాంటిటీ. క్యాపిటల్ ఎంత యూజ్ అయింది ఇక్కడ? క్యాపిటల్ చూస్తే మనకి 16,100 అయింది. సో, ప్రాఫిట్ ఎంతొచ్చింది? 2,600 వచ్చింది. అంటే ఎంత రిటర్న్ వచ్చినట్టు? 16% వచ్చినట్టు. మనము తీసుకుంది ఎంత? 1:4 అనమాట. ఇలా. ఇంకా కంటిన్యూషన్ ఏంటి? ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? మిస్టేక్స్ ఏంటి? లెర్నింగ్ ఏం చేయాలి? ఇవన్నీ అనేది మనము నెక్స్ట్ ఇంకా కొంచెం ఈ ఫస్ట్ మంత్ కదా! కంటిన్యూ చేద్దాం. మండే నుంచి కంటిన్యూ చేద్దాం. 8థ్ రోజు యాక్చువల్‌గా ఏమైంది? సో, మనకి ఉన్న క్యాపిటల్ కంటే స్ట్రైక్ ప్రైస్ అమౌంట్ ఎక్కువుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 367లోనే ఉందనమాట యాక్చువల్‌గా. అయితే నా దగ్గర ఉన్న 22,000కి 367లో బై కాలేదు ప్రీమియం. ప్రీమియం రాలేదనమాట. అందు గురించని ఏమైంది? ఇక్కడ కూడా ఈ ఇనఫిషియెంట్ ఫండ్ అని వచ్చింది. కానీ టార్గెట్ వచ్చింది ఇక్కడ కూడా 1:4 1:4 కాదు చాలా ఎక్కువొచ్చింది. కాకపోతే ఓకే. నో ప్రాబ్లమ్. అంటే 2 మిస్ అయినాయి. ఇక్కడొక 40 పాయింట్స్ పోయింది. ఇక్కడొక 40 పాయింట్స్ పోయింది. అంటే మనం క్యాప్చర్స్ చేయాల్సింది. కాకపోతే మనకి 2 ఇష్యూస్ వలన కాలేదు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే కన్సిస్టెన్సీగా. దాని తర్వాత మనకి 9థ్ రోజు చూడండి. 8థ్ రోజు ఇన్సఫిషియెంట్ ఫండ్ ఉంది. 9థ్ రోజు చూడండి. 9థ్ రోజు 23,800 సీఈ తీసుకున్నా. 333లో తీసుకున్నా. 361లో ఎగ్జిట్ అయినది. అంటే స్టాప్ లాస్ హిట్ అయింది. సారీ టార్గెట్ వచ్చింది. 27 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఎంత క్వాంటిటీ? 65 క్వాంటిటీ. 27.9 వచ్చింది. అంటే 28 పాయింట్స్ అనుకోండి. క్యాపిటల్ ఎంత యూజ్ అయింది చూడండి. 21,674. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,800 వచ్చింది. దాని తర్వాత నైన్త్ రోజు సేమ్ 9థ్ రోజే 2 ట్రేడ్స్ తీసుకున్నాం. 2 ట్రేడ్స్ తీసుకున్నాం మనము. 24,300 పీఈ తీసుకున్నాం. ఫస్ట్ ఇదే తీసుకున్నాం యాక్చువల్‌గా. ఉల్టా రాసినాం మనం. పైది కిందిది పైకి రాయాల్సింది. 304.75 304.75 ఎంట్రీ ప్రైస్. 294.70 ఇక్కడ 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. 65 క్వాంటిటీ ప్లస్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిందనమాట ఇక్కడ. క్యాపిటల్ ఎంత యూజ్ అయింది దీనికి? 19,808. లాస్ ఎంత ఉంది? 653 ఉంది. నెక్స్ట్ అయితే నిన్న ఏందంటే వీడియోలో నేను చేయలేకపోయినా అప్పటికి వీడియో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. 23,900 10థ్‌కి 23,900 సీఈ కాస్ట్ వల్లనే ఎగ్జిట్ అయింది ఇది. నో ప్రాఫిట్, నో లాస్‌లో. ఇంకా ఇవాళ అంటే సాటర్డే, సండే ఈ 2 డేస్ హాలిడే కాబట్టి ఓకే. మండే నుంచి మళ్ళీ ఈ లెడ్జర్ అనేది కంటిన్యూగా అంటే ఇదంతా ఒకటే రోజులో రాసింది ఇదంతా లెడ్జర్ మొత్తం. మండే నుంచి కంటిన్యూగా ఎవ్రీడే ఫిలప్ చేయడమే. అయితే ప్రతి వీడియోలో లెడ్జర్ కూడా ఎలా ఫిలప్ చేస్తున్నా అనేది మొత్తం క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఎవ్రీ వీడియోలో మీకు డిస్‌ప్లే చేస్తా. మీకు అప్‌లోడ్ చేస్తా అది కూడా. సేమ్ అదే వీడియోలో. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అయితే ఒకటే స్ట్రాటజీ మాక్సిమం వాడేది. అదే స్ట్రాటజీ రాద్దాము. మిస్టేక్స్ ఏమైనా ఉంటే నా తరఫుకెళ్ళి మిస్టేక్స్ ఏమైనా ఉంటే రాద్దాము. ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే రాయాలి. అయితే దీంట్లో ఒక్కటి అప్డేట్ చేస్తా నేను మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసే ముందు. ఒకవేళ చార్ట్ ఏమన్నా ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటది. అదొక్కటి అప్డేట్ చేస్తా నేను. బావుంటదనమాట. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ మనం తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉంటదో స్టాప్ లాస్, టార్గెట్, ఎంట్రీ ప్రైస్ ఆ చార్ట్ గాని ఇక్కడ ఆ డే రోజు ఇక్కడ అప్‌లోడ్ చేసుకున్నాం అనుకోండి. మనకి ఎప్పటికైనా ఫ్యూచర్‌లో పనికొస్తదనమాట. సో, ఇది మొత్తం ఓవరాల్‌గా మనం ఈ వీక్‌లో 3 డేసే మనం ట్రేడ్ చేసింది 57.9 అంటే 58 పాయింట్స్ అనుకోండి. 58 పాయింట్స్ మనం 58 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాం.
అంతే. అమౌంట్ అనేది పక్కకు పెట్టేయండి. అమౌంట్‌తోని మనకి సంబంధం లేదు. మనం లాస్‌లో లేకుండా పాయింట్స్ అనేది ఎంతవరకు క్యాప్చర్ చేయగలం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒకవేళ నెక్స్ట్ మంత్ గాని, ఈ మంత్ ఒకవేళ 150 పాయింట్స్ క్యాప్చర్ అయినాయనుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి మనం ఒక 2 లాట్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదండి ట్రేడింగ్ జర్నల్ గూడా ఇది. సో, క్లీన్‌గా, నీట్‌గా మనం డైలీ అప్డేట్ చేసుకున్నాం అనుకోండి. మనకో డిసిప్లిన్ అనేది మెల్లిమెల్లిగా ఏర్పడుతుంది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అంటే మనం చివరి వరకు చూసిన తర్వాత గూడా ఒక్కొక్కసారి లైక్ చేయకుండా మర్చిపోతాం. ఒకవేళ వీడియో నచ్చినా గానీ. దయచేసి ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో రీజన్ కొంచెం మెన్షన్ చేస్తే నేనేమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కరెక్షన్ చేసుకొని ముందుకెళ్దాం మనము. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.